Hello guys, welcome to my YouTube channel Tales of the Cyber Warrior. So ఇవాళ వీడియోలో మనం వర్చువలైజేషన్ అంటే ఏంది, వర్చువల్ మిషన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, వాటితో ఎట్లా మనం ఎథికల్ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీలో ఉన్న టూల్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో ఇవాళ వీడియోలో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. సో మీరు ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్కింగ్, డెవాప్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? సో అప్పుడు వర్చువల్ మిషన్స్ అనే విషయం కంపల్సరీగా తెలుసుకోవాలి. సో వర్చువలైజేషన్ అంటే ఒక ఫిజికల్ సిస్టమ్ మీద మల్టిపుల్ వర్చువల్ కంప్యూటర్స్ రన్ చేయడం. ఈ వర్చువల్ మిషన్స్ విఎమ్స్లో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసి చాలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, లైక్ హ్యాకింగ్, సర్వర్ సెటప్, నెట్వర్క్ ల్యాబ్స్ ఎట్సెట్రా. మరి ఈ వర్చువలైజేషన్కి బెస్ట్ టూల్స్ ఏంటి, వాటిని ఎలా ఇన్స్టాల్ చేయాలి, యూసేజ్ ఏంటి, ప్రోస్ కాన్స్ ఏంటి, అన్నీ క్లియర్గా చెప్తా. లెట్స్ బిగిన్. గైస్, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఈ ప్రాక్టికల్గా చేసే వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసిన తర్వాత మన మెయిన్ హోస్ట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఏ ప్రాబ్లం ఉండదు గైస్. ఎందుకంటే క్యూబ్స్ ఐసోలేటెడ్ అయి ఉంటాయి కాబట్టి, సో మనం వీటిని ఏ వర్చువల్ మిషన్కి అవి సపరేట్గా ఉంటాయి కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. మెయిన్ హోస్ట్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఎటువంటి అటాక్ లైక్ ర్యాన్సమ్వేర్ అటాక్ చేసినా, లేదా బ్రూట్ ఫోర్స్ చేసినా, లేదా డీడోస్ చేసినా మెయిన్ హోస్ట్ అనే దానికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వర్చువల్ మిషన్స్ అనేవి వాటికి అవే వర్చువల్ మెయిన్ హోస్ట్ లాగా యాక్ట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఐసోలేషన్ అవుతూ ఉంటుంది. సో ఐసోలేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ మెయిన్ హోస్ట్కి ఎటువంటి సంబంధం ఉండదు, ఎందుకంటే అది ఒక వర్చువల్ మెషిన్ అంటే వర్చువల్ ఒక క్యూబ్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి దాని అడ్రస్, ఐపీ అడ్రస్ దానికే ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ వన్ వచ్చేసి వర్చువల్ బాక్స్ గైస్. వర్చువల్ బాక్స్ గురించి తెలుసుకుందాం. ఒరాకిల్ వాళ్ళ ఫ్రీ ఓపెన్ సోర్స్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ వన్ వచ్చేసి వర్చువల్ బాక్స్ గైస్. వర్చువల్ బాక్స్ గురించి తెలుసుకుందాం. ఒరాకిల్ వాళ్ళ ఫ్రీ ఓపెన్ సోర్స్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇది. బిగినర్స్కి ఈజీగా అర్థం అయ్యే టూల్. లైనక్స్, విండోస్, మ్యాక్లో సపోర్ట్ అవుతుంది. సో దీని ప్రాసెస్ ఏంటంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్, స్నాప్ షాట్స్ ఉంటాయి, షేర్డ్ ఫోల్డర్స్, యూఎస్బి సపోర్ట్ ఉంటుంది, మల్టిపుల్ ఓఎస్ రన్ చేయొచ్చు. కాన్సిక్వెన్సెస్ ఏంటంటే జీపీయూ పాస్ త్రూ లిమిటెడ్. జీపీయూ పాస్ అనేది చాలా లిమిట్గా ఉంటుంది, ఎందుకంటే గ్రాఫిక్ ఎక్కువ యూజ్ చేస్తే, లైక్ విండోస్ ఎక్కువ గ్రాఫిక్ యూజ్ అవుతుంది కాబట్టి సో మనం ఇందులో ఎక్కువ చేయలేము. సో ఇది ఒక సో విఎం పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ గ్రాఫిక్ చెప్పాను కదా ఇందాకనే మీకు. సో దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసి యూజ్ చేయాలి. గూగుల్లో వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ అని టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఓఎస్కి మ్యాచ్ అయిన ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేయండి. చాలా టైప్స్ ఉంటాయి. సో అన్నీ నెక్స్ట్ ఎంటర్ చేయండి, లాస్ట్లో ఫినిష్ చేయండి. సో ఎక్స్టెన్షన్ ప్యాక్ కూడా ఇన్స్టాల్ చేయండి ఫర్ ఫుల్ ఫీచర్స్ చేయడానికి. సో గైస్, మనం సెకండ్ వచ్చేసి VMware వర్క్ స్టేషన్ ప్లేయర్ అనమాట. సో విఎంలో ప్రో ఉంది అండ్ నార్మల్ యూజ్ చేసుకోవచ్చు. ప్రో యూజ్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. లైక్ మనం దాన్ని క్రాక్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఎట్లా క్రాక్ చేసి సెటప్ చేయాలనేది నేను చూపిస్తాను అనమాట. సో ఇది ఫస్ట్ వీడియో. దీని తర్వాత సెకండ్ వీడియో VMwareతోనే చేస్తాను, ఎందుకంటే ఎక్కువ మంది VMware యూజ్ చేస్తారు. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారనమాట. VMware అంటే ఏంది ఇప్పుడు తెలుసుకుందాం. సో VMware కంపెనీ డెవలప్ చేసిన పవర్ఫుల్ వర్చువలైజేషన్ టూల్ అనమాట. ఇది ప్రొఫెషనల్ యూజ్ చేస్తారనమాట. ఇది బెస్ట్ టూల్ అనమాట ప్రొఫెషనల్స్కి. సో దీని ప్రోస్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్, స్నాప్ షాట్ అండ్ క్లోనింగ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. బెటర్ హార్డ్వేర్ ఇంటిగ్రేషన్ అనమాట. సో ఏంటంటే మన హార్డ్వేర్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఇది రన్ అవుతుంది అనమాట. సో ఎంత ఎక్కువ పర్ఫార్మెన్స్ రన్ అవ్వాలంటే అంత ఎక్కువ మంచి కాన్ఫిగరేషన్స్ ఉండాలన్నమాట. సో కాన్సిక్వెన్సెస్ ఏంటంటే వర్క్ స్టేషన్ ప్రో వర్షన్ పెయిడ్ అనమాట. దీన్ని మనం క్రాక్ చేద్దాం, ఏ ప్రాబ్లం ఉండదు, ఫ్రీగా తీసుకున్నాం, ఎందుకంటే 30 days మాత్రం ఫ్రీ ఇస్తాడనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ కానీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే క్రాక్ చేసి యూజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. యూఐ కొంచెం హెవీ ఫీల్ అవుతుంది అనమాట ఇది,
యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట అది. సో ఇది కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఎట్లా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం. VMware.comలో నుంచి ప్లేయర్ ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, పెయిడ్ వర్షన్ అయినా ఫ్రీ అయినా. సో ఇందులో టెక్ ఎక్స్ప్లోర్ అని ఉంది. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకి అన్ని వర్చువలైజేషన్స్ దొరుకుతాయి అనమాట. అదనే కాదు, సోర్జ్ ఫోర్జ్ లైక్ ఇట్లాంటి వెబ్సైట్స్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి వైరస్ టోటల్లో ఒకసారి చెక్ చేసుకొని అది వైరస్ ఏం లేదు అని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. సో డౌన్లోడ్ చేయాలంటే ఇన్స్టాలర్ రన్ చేయాలి. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాలర్. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హైపర్-వి గైస్. సో హైపర్-విజన్ అంటే ఇది మన మెయిన్ కాన్ఫిగరేషన్లో ఒక పార్ట్ అనమాట, మైక్రోసాఫ్ట్ వాళ్ళది అనమాట ఇది. సో దీని గురించి తెలుసుకున్నాం. ఇది మైక్రోసాఫ్ట్ విండోస్లో బిల్డ్ ఇన్గా ఉండే వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్ గైస్. ఓన్లీ విండోస్ 10 or 11 Pro ఎంటర్ప్రైజ్ వర్షన్స్లో ఉంటుంది. మెయిన్గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాన్ఫిగరేషన్ ఫైల్స్ కాన్ఫిగరేషన్లోకి వెళ్తే సో ప్రోస్ ఏంటంటే నేటివ్ టు విండోస్లో మాత్రమే లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. ఇందులో పవర్ షెల్ ఆటోమేషన్ సపోర్ట్ ఉందన్నమాట. మీరు పవర్ షెల్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో కాన్సిక్వెన్స్ ఏంటంటే విండోస్ హోమ్లో లేదు, విండోస్ హోమ్లో ఉండదు. లిమిటెడ్ GPU పాస్ త్రూ సపోర్ట్ అనమాట. ఇది యూఐ ఫ్రెండ్లీగా ఉండదు, ఎందుకంటే ఎక్కువ గ్రాఫిక్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మీకు ర్యామ్ మీద లోడ్ పడుతుంది అనమాట. సో ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. స్టార్ట్లో టర్న్ విండోస్ ఫీచర్స్ ఆన్ ఆర్ ఆఫ్ చేయాలి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత హైపర్-వి చెక్ బాక్స్ టిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. రీస్టార్ట్ సిస్టమ్. తర్వాత స్టార్ట్ మెనూలో హైపర్-వి మేనేజర్ ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టూల్ గైస్, ప్రాక్స్మాక్స్ VE అంటే ఇది లైనక్స్ బేస్డ్ టైప్ 1 హైపర్వైజర్ అనమాట. ఫుల్ డేటా సెంటర్ లెవెల్ వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్. వెబ్ ఇంటర్ఫేస్తో మేనేజ్ చేయొచ్చు. దీని ప్రోస్ ఏంటంటే ఓపెన్ సోర్స్, LXC కంటైనర్స్ ప్లస్ KVM సపోర్ట్ అనమాట. వెబ్ బేస్డ్ మేనేజ్మెంట్ అండ్ గ్రేట్ ఫర్ ఫుల్ హోమ్ ల్యాబ్ సెటప్స్ అనమాట. కాన్సిక్వెన్సెస్ ఏంటంటే రిక్వైర్స్ సపరేట్ PC or డ్యూయల్ బూట్ అనమాట. సో లెర్నింగ్ కర్వ్ ఫర్ బిగినర్స్ అనమాట. బిగినర్స్కి మంచి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. ప్రాక్స్మాక్స్ VE ISO డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రౌజర్లోకి వెళ్ళి పోర్టబుల్ USB క్రియేట్ చేయండి. రూఫర్స్ యూజ్ చేయండి. సో సపరేట్ సిస్టంలో ఇన్స్టాల్ చేయండి. బ్రౌజర్లో IP అడ్రస్తో యాక్సెస్ చేయొచ్చు. సో ఇది ఎట్లా ఇన్స్టాల్ చేయాలని చూసాం కదా, దాని తర్వాత ఎట్లాగా యూజ్ చేయాలనేది చూద్దాం. సో కంప్లీట్ హోమ్ ల్యాబ్ సెటప్ చేయాలి అంటే ఇది బెస్ట్ అనమాట. వర్చువల్ బాక్స్ కన్నా అడ్వాన్స్డ్ లెవెల్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఇది మల్టీ నోడ్ క్లస్టర్ కూడా పాసిబుల్ అనమాట. సో సర్వర్స్, కంటైనర్స్, ఫైర్ వాల్స్ అన్నీ రన్ చేయొచ్చు అనమాట ఇందులో. ఇది ఒక బెస్ట్ టూల్ అనమాట. సో దీంట్లో ఎక్కువ హై లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి గైస్ మీరు కూడా. సో నెక్స్ట్ టూల్కి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఇట్లాంటి కంటెంట్ కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. నేను కామెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి అనమాట, నేను రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి డాకర్ అనమాట. ఈ డాకర్ అనేది ఒక కంటైనర్ టైప్ అనమాట. సో కంటైనర్స్ ఉంటాయి కదా మన బయట, సో OS లెవెల్ ఐసోలేటెడ్ యాప్స్ రన్ చేయొచ్చు అనమాట ఇందులో. ఎందుకంటే ఇది ఒక కంటైనర్ లాగా పనిచేస్తుంది కాబట్టి సో మనం ఏ ఇబ్బందులు పడకుండా రన్ చేయొచ్చు అనమాట. సో దీని ప్రోస్ ఏంటంటే ఫాస్ట్ అండ్ లైట్ వెయిట్ అనమాట. ఎందుకంటే ఇదంతా కంటైనర్ బేస్డ్ కాబట్టి. సో డెవాప్స్, మైక్రో సర్వీసెస్లో బెస్ట్ అనమాట. క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ కూడా ఉంది దీనికి. సో కాన్సిక్వెన్సెస్ ఏంటంటే GUI లేదు, CLI యూసేజ్ అనమాట. సో నెట్వర్కింగ్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో నో ఫుల్ OS అనమాట, ఓన్లీ యాప్ లెవెల్ కంటైనర్స్. సో ఇప్పుడు ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. డాకర్లో డెస్క్టాప్ ఇన్స్టాల్ చేయాలి. సో docker.com నుంచి డౌన్లోడ్ చేయండి. ఇన్స్టాల్ అండ్ రీస్టార్ట్ సిస్టమ్. సో విండోస్లో WSL2 ఎనేబుల్ ఉండాలి. సో ఇది విండోస్లో ఒకలా డౌన్లోడ్ చేయొచ్చు అండ్ లైనక్స్లో ఒకలా డౌన్లోడ్ చేయాలి. సో మీరు మీ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. సో యూసేజ్ ఇప్పుడు ఎట్లా యూజ్ చేయాలనేది చూద్దాం. సో వెబ్ యాప్స్ టూల్స్ లైక్ DBWA,
అంటే ఇది ఒక ప్రాక్టీస్ ప్లాట్ఫామ్ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు వల్నరబిలిటీస్ ఉంటాయి కదా, సో దాంట్లో మనం ఎట్లా సెటప్ చేయాలని చూద్దాం. సో జ్యూస్ షాప్ని డాకర్లో ఫ్యూ కమాండ్స్తో రన్ చేయొచ్చు. సో డెవాప్స్ క్లౌడ్ లెర్నర్స్కి డాకర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది గైస్ డాకర్ గురించి. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి GNS3 అనమాట, గ్రాఫికల్ నెట్వర్క్ సిమ్యులేటర్ అనమాట. సో దీని గురించి తెలుసుకోవాలి మనం కాబట్టి ఇప్పుడు నెట్వర్క్ సిమ్యులేషన్ టూల్ ఇది రియల్ రౌటర్స్ స్విచెస్ని సిమ్యులేట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట ఇది. సో దీని ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు తెలుసుకుందాం. దీని ప్రోస్ ఏంటంటే రియల్ వరల్డ్ నెట్వర్క్ ల్యాబ్స్ అనమాట. సో రియల్ వరల్డ్లో ఎట్లయితే సెటప్ చేయొచ్చో మనం అట్లా సెటప్ చేయాలి. ఇది బేసికల్లీ నెట్వర్కింగ్ కోసం గైస్, ఇదేమి వర్చువల్ మిషన్ కాదు, జస్ట్ నెట్వర్కింగ్ కోసం. లైక్ ప్యాకెట్ ట్రేసర్ లాగా. ప్యాకెట్ ట్రేసర్లో మినిమమే ఉంటుంది, ఇందులో అడ్వాన్స్ లెవెల్లో యూజ్ చేయొచ్చు అనమాట. లైక్ ఇందులోనే మనం సపరేట్గా VMs క్రియేట్ చేసుకునేలాగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఈ సాఫ్ట్వేర్స్ కిందనే చెప్తాను నేను. సో సిస్కో జెనిఫర్ అండ్ ఇమేజెస్ రన్ చేయొచ్చు అనమాట ఇందులో. సో సపోర్ట్స్ వైట్ షార్క్ అండ్ VPCS అనమాట. ఈ యొక్క టూల్స్ అనమాట ఇందులో సపోర్ట్ అవుతాయి కాబట్టి ఇది VM కింద కూడా వర్క్ అవుతుంది అనమాట. సో కాన్సిక్వెన్సెస్ ఏంటంటే హెవీ ఆన్ సిస్టమ్ ర్యామ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. కాంప్లెక్స్ ఇనిషియల్ సెటప్ అనమాట, కాంప్లెక్స్గా ఉంటుంది ఈ సెటప్ చేయడానికి. సో రిక్వైర్ సిస్కో ఇమేజెస్ సపరేట్. మీకు ఎక్కువ రోమ్ తింటుంది అనమాట. ఇది ఎక్కువ స్టోరేజ్ పడుతుంది కాబట్టి ఇది కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం గైస్. సో GNS3.com నుంచి ఇన్స్టాల్లో డౌన్లోడ్ చేయండి. ఇన్స్టాల్ GNS3 VM సపరేట్లీ వయా వర్చువల్ బాక్స్ ఆర్ VMware యూజ్ చేయొచ్చు. సో లింక్ యూసేజ్ ఎట్లా యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. CCNA CCNP ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గైస్. రెడ్ టీమ్ ల్యాబ్స్లో సిమ్యులేట్ చేసే నెట్వర్క్లో GNS3 యూస్ఫుల్. ఫైర్వాల్ టెస్ట్ చేయటం, VLANs క్రియేట్ చేయటం ఈజీ అనమాట. ఇది GNS3 గురించి వెళ్ళి. సో క్యూమో తెలుసు కదా మీకు, క్విక్ ఎమ్యులేటర్ అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఎమ్యులేటర్ అనమాట. సో ఒకసారి దీని గురించి తెలుసుకున్నాం గైస్. వర్చువలైజర్ అనమాట. ఇది CLI బేస్డ్ టూల్ అనమాట అండ్ హైలీ ఫ్లెక్సిబుల్ అనమాట. సో ఈ ప్రోస్ అండ్ కాన్స్ ఒకసారి చూద్దాం. సపోర్ట్స్ మెనీ CPU ఆర్కిటెక్చర్ గైస్. గ్రేట్ ఫర్ వాయిస్ డెవలప్మెంట్, వర్క్స్ వెల్ విత్ KVM అనమాట. కాన్సిక్వెన్సెస్ వచ్చేసరికి నాట్ బిగినర్ ఫ్రెండ్లీ. సో దీనికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, GUI లేదు మోస్ట్లీ. సో బెస్ట్ ఆప్షన్ అనమాట. లైక్ CLI యూజ్ చేసే వాళ్ళకి లైనక్స్ నాలెడ్జ్ కావాలన్నమాట, ఎందుకంటే CLI బేస్డ్ కాబట్టి. సో హౌ టు ఇన్స్టాల్ చూద్దాం. లైనక్స్లో sudo apt install qemu -kvm అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే లైనక్స్లో సెటప్ అయిపోతుంది అనమాట, ఇన్స్టాల్ అయిపోతుంది. విండోస్లో అఫీషియల్లీ బిల్డ్స్తో ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. దీని యూసేజ్ వచ్చేసరికి చూద్దాం ఎట్లా యూజ్ చేస్తాం అనేది. OS డెవలపర్స్ లో లెవెల్ లైనక్స్ ఎంట్రీయర్స్కి యూస్ఫుల్ అనమాట. ARM MIPS అనమాట. ఆర్కిటెక్చర్ సిమ్యులేట్ చేయొచ్చు. సో ఆండ్రాయిడ్ డివైస్ ఎమ్యులేషన్లో కూడా QEMU బేస్ అనమాట. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకే తెలుస్తుంది అనమాట. అసలు మనం సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ సెటప్ ఎందుకు చేయాలి చూద్దాం ఒకసారి. టూల్స్ మనం ఏమేమి యూజ్ చేస్తాం. అటాకర్ OS అంటే ఖాళీ లైనక్స్, ప్యారెట్ OS, ఆర్క్, ఇంకా చాలా ఉన్నాయి కదా లైనక్స్. ఒకసారి చూడండి. టార్గెట్ VMs మనం VMs యూజ్ చేసేవి లైనక్స్ అయినా ఉండొచ్చు, విండోస్ అయినా ఉండొచ్చు. సో వెబ్ పెనిట్రేషన్ చేయొచ్చు, లైక్ మెటాస్ప్లాయిటబుల్2, DVWA, OWASP, జ్యూస్ షాప్. ఫైర్ వాల్ వచ్చేసి PFSense అనమాట. నెట్వర్క్ సెటప్ వచ్చేసి GNS3 ఇంటర్నల్ వర్చువల్ బాక్స్ నెట్వర్క్ అట్లాగా. సో అసలు బెస్ట్ ప్రాక్టీసెస్ అసలు మనం ఎట్లా స్నాప్షాట్ సేవ్ చేయండి, ఇంటర్నెట్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయండి డ్యూరింగ్ అటాక్స్ అనమాట. లాగ్స్ అబ్జర్వ్ చేయండి. ఓన్లీ ఇంటర్నల్ ప్రాక్టీస్, నెవర్ యూజ్ టూల్స్ ఆన్ రియల్ సిస్టమ్స్ మీద యూజ్ చేస్తే అదొక ఇల్లీగల్ కాబట్టి. సో మనం మన ప్రాక్టీస్ కోసం ఇట్లా యూజ్ చేస్తాం అనమాట. ఫ్రెండ్స్ ఈ టూల్స్ అనేవి చాలా పవర్ఫుల్ అనమాట. మీ నీడ్ని బేస్ చేసుకొని
టూల్స్ సెలెక్ట్ చేయండి. సో బిగినర్ అయితేనేమో వర్చువల్ బాక్స్, ప్రో అయితేనేమో VMware ఆర్ ప్రాక్సిమాక్స్ యూజ్ చేయండి. డేవాప్స్ అయితేనేమో డాకరు, నెట్వర్కింగ్ అయితే GNS3 ఆర్ ప్యాకెట్ ట్రేసర్ అనమాట. సైబర్ సెక్యూరిటీ వచ్చేసరికి ప్రాక్టీస్ చేయాలంటే వర్చువల్ బాక్స్ ప్లస్ ఖాళీ ప్లస్ DVWI ప్లస్ VMs అనమాట. లైక్ విండోస్ అట్లా హోమ్ ల్యాబ్ సెటప్ చేయడంతో మీకు నాట్ జస్ట్ స్కిల్స్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో రెజ్యూమేలో ల్యాబ్ ఎక్స్పీరియన్స్ చెప్పడం చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. సో ఎక్స్పెరిమెంట్ చేయండి, ఎర్రర్స్ నేర్చుకోండి, గ్రో అవ్వండి. సో ఈ నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ నుంచి మనం ప్రాక్టికల్గా చూద్దాం అన్నమాట. ఇవి జస్ట్ మీకు అర్థం కావడం కోసమే నేను చెప్పాను అనమాట. సో మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వీడియో నుంచి ఫాలో అవ్వండి. ప్రాక్టికల్గా మనం ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ నేర్చుకుందాం అనమాట, నెట్వర్కింగ్ నుంచి వెళ్ళి. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ గైస్.